సార్ ఇప్పుడు మీరు అన్నారు ఇదేనా సార్? ఇది కందకం సార్. ఇది మొత్తం నిర్మల్ చుట్టూ ఉండేది. ఇది ఒక పెద్ద బురుజు. దీని బాసి అని అంటారు. దీని మీద 7 ఫిరంగులు పెట్టే ఏర్పాటు ఉన్నది. దీని యొక్క మొత్తం చుట్టుకొలత ఒక 110 మీటర్ల చుట్టుకొలత. దీని బురుజు ఇది ఒక బురుజు. దీని పక్కకు అటొక బురుజు ఉండే బురుజు. ఈ 2 బురుజుల మధ్య 52 ఫీట్ల వెడల్పుతోటి 2 తలుపులు ఉంటుండే. ఇప్పుడు కందకం తగ్గింది సార్, అంటే కాలక్రమేణా ఇంకా ఇప్పుడు అంతా ఎంక్రోచ్ అయిపోయింది. ఒకప్పుడు ఇది 18th సెంచరీలో 1770, 80, 80, 90 ప్రాంతంలో అద్భుతంగా ఉంటుండే. ఇప్పుడు అక్కడ వాళ్ళ నిర్మల్ అంతా పోయింది. కందకాలు ఇప్పుడు మనకు అప్పుడు ఉన్నట్టు ఇందులో లోతుగా వాటర్ ఉంటుండే, ముండ్లు పెడుతుండ్రి, మొసళ్ళు పెడుతుండ్రి. ఇప్పుడు నిర్మల్ కు ఒక పేరు ఉన్న కట్టడాల్లో ఈ చైన్ గేట్ ఒకటి చాలా అద్భుతం. తర్వాత ఇది బురుజు, దీనిపైన సైనికులు ఉండేవాళ్ళు. ఇది చైన్. సో ఇక్కడ నుంచి ఈ చైన్ నుంచి అక్కడికి లింక్. అటు కూడా ఒక బురుజు ఉంటుండే. ఇది డోర్లు వేయడానికి తీయడానికి ఉపయోగపడుతుండే. లోపట్ల ఇట్లా తింపేది ఉంటది అన్నట్టు. ఆ తింపినప్పుడు లూజ్ అవుతుంది, మళ్ళీ టైట్ అయిపోతుంది. ఇక్కడ ఒక పెద్ద కందకం మీద గేటు పడుతుండే. ఆ గేటు ఇట్లా పడ్డప్పుడు దాని మీదకి వెళ్ళి పోవడం రావడం లైట్ కాగానే గేటును మీదకి ఎత్తేసేవాళ్ళు. ఇక ఎవరు రారాదు. కందకం ఓపెన్ అయిపోతుంది. దాని లోపల ముసళ్ళు, ముండ్లు, ఐరన్ చూబలు, ఇట్లా కొద్దిగా అంటే భయంకరమైన పదార్థాలు ఎవరైనా దిగడానికి కూడా దిగడానికి లోతు ఎక్కువగా ఉంటుండే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లోతు, వెడల్పు ఎక్కువగా ఉంటుండే. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్దాం. అత్త కోడల బావి అన్నారు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాం. సార్ ఇప్పుడు మనం కిల్లా గుట్ట దగ్గరకు వచ్చినాం. మధ్యలో చైన్ గేట్ ఇప్పుడు చూసినాం. అక్కడ ఏదైతే ఎంట్రన్స్ అదొకటి. సో ఇక్కడ ఏముంటుంది సార్? ఇక్కడ సరే ఇప్పుడు మనం ప్రస్తుతం కిల్లా గుట్ట పైన ఉన్నాం. కిల్లా గుట్ట ఇంకేమంటారు దీన్ని? పింజర్ గుట్ట. తర్వాత ఈ అత్త కోడళ్ళ బావే ఇది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఇది రాజులు ఒకప్పుడు ఉండే ఈడ ప్యాలెస్ ఉండేది. మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఇక అప్పుడు ఇదంతా ప్యాలెస్. ఇదంతా ప్యాలెస్ మొత్తం. ఇదంతా బునాదులు ఇట్లా ఉంటాయి. మొత్తం ఏమి లేదు. ఇక ఇక్కడ ఉన్న ఇటుక కూడా ఉండవు ఇంట్లో మొత్తం. ఎందుకు సార్ మరి అంత జరుగుతుంటే గవర్నమెంట్ గానీ? ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చిండ్రు? చాయిస్ అంటే సార్ ఎప్పుడు ఎవడొచ్చి ఏం తీసుకుపోతాడో ఏ గవర్నమెంట్ కి ఏం తెలుస్తుంది? అది ఓకే, కానీ ఇట్లాంటి పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అయితే ఇప్పుడు నేను మీ ద్వారా గవర్నమెంట్ కు ఒక విన్నపం ఏంటిదంటే, బాసర టు భద్రాచలం వరకు పర్యాటక రూట్ ని సర్క్యూట్ ని ఏర్పాటు చేసింది. ఈ సర్క్యూట్ లో అన్ని టెంపుల్స్ ని డెవలప్ చేస్తున్నారు. టెంపుల్స్ నే కాకుండా ఇట్లా కోటల్ని, పురావస్తు ఆధారాలను, వీటన్నిటిని కూడా గవర్నమెంట్ పరిరక్షిస్తే పర్యాటకంగా ఇంకా మనం లింక్ చేస్తే వెళ్ళొచ్చు. ఇంకేముంటుంది సార్ ఇక్కడ? ఈ ప్యాలెస్ కాకుండా చుట్టూ సైనికుల యొక్క రూమ్స్ ఉన్నాయి సార్. అంతా మొత్తం అవి కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఈ గుట్ట యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రాజు రాణి ఉండేవాళ్ళు. వాళ్ళు నిజాం నుంచి కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళకు వినోదం కలిగించే డాన్సింగ్ హాల్ ఉంది. అద్భుతంగా ఉంటది అక్కడ. డాన్సింగ్ ఉంది డాన్సింగ్ హాల్ ఉంది. మళ్ళీ వాళ్ళకు తాగే నీటి ఫెసిలిటీస్ కొరకు ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది. లోకల్ పబ్లిక్ దాన్ని ఏమంటారంటే అత్త కోడళ్ళ బావి అంటారు. సో ఇక్కడ సైనిక రూమ్లు ఉన్నాయి. అవన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. అండర్ గ్రౌండ్ లో 200 సంవత్సరాల కంటే ఎక్కువ అయింది కాబట్టి మొత్తం అంతా డ్యామేజ్. ఒకసారి డాన్సింగ్ హాల్ డాన్సింగ్ హాల్